ఆ నియోజకవర్గంలో రాజకీయాలు కాస్త డిఫరెంట్గా ఉన్నాయట. ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మరొకరు బీజేపీ ఎంపీ, ఇంకొకరేమో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. ముగ్గురు నేతలు మూడు పార్టీలు తమ ఆధిపత్యం చెలాయించడానికి తెగ ట్రై చేస్తున్నారట. అసలు ఆ ట్రయాంగిల్ ఫైట్లో గెలిచేదెవరు? అభివృద్ధి కార్యక్రమాల క్రెడిట్ ఎవరికి దక్కుతోంది? ఇక్కడ జరుగుతుంది ఆధిపత్యమా లేక అభివృద్ధా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? పట్టు నిలుపుకోవడం కోసం పాకులాడుతున్న ఆ నేతలు ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటాయి ప్రజలు అసలిక్కడ పాలకుడు ఎవరు అనే సందేహంలో పడుతున్నారట. సాధారణంగా ఒక నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటారు, ఎంపీ ఉంటారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారు పనిచేస్తూ ఉంటారు. కానీ దుబ్బాకలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇక్కడ ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మరోవైపు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, ఇలా ముగ్గురు నాయకులు ఎవరికి వారే నియోజకవర్గంపై తమదే ఆధిపత్యం చెలాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు అభివృద్ధి కంటే రాజకీయ ప్రదర్శనలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ఒకప్పుడు దుబ్బాక అంటే అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. చెరుకు ముత్యంరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామాలకు రోడ్లు, బస్సు సౌకర్యాలు, మార్కెట్ యార్డులు, కస్తూర్బా హాస్టళ్లు, తాగునీటి పథకాలు, దళితుల అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని అంటున్నారు. అలాగే ఆయన అభివృద్ధికి మారుపేరని ఆ నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అప్పట్లో అభివృద్ధి పనుల గురించే మాట్లాడుకునేవారైతే ఇప్పుడు ఎవరు ఏ కార్యక్రమానికి వెళ్లారు, ఎవరు కొబ్బరికాయ కొట్టారు, ఎవరు రిబ్బన్ కట్ చేశారు, ఎవరు ఫ్లెక్సీలు వేశారు అన్నదే ప్రధాన చర్చగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దుబ్బాకలో ప్రస్తుతం ప్రజలకు అర్థం కాని రాజకీయ సమీకరణాలు నడుస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా పార్లమెంటు స్థాయిలో బీజేపీ ఎంపీ ఉన్నారు. అయితే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో కాంగ్రెస్ నాయకుడు కనిపిస్తూ ఉండడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారట. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు ప్రారంభించాలా లేక ఎలాంటి అధికారిక పదవి లేని నాయకులు ప్రారంభించాలా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అసలు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది ఎవరు అనే చర్చ ఇప్పుడు టీ స్టాళ్ల నుంచి గ్రామ సభల వరకు సాగుతోందట. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రెండుసార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు. రఘునందన్ రావు గతంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఇద్దరు సీనియర్ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ దుబ్బాకలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రజలకు కావాల్సింది రాజకీయ ఆధిపత్య పోరు కాదు, అభివృద్ధి ఫలితాలు అని వారు బహిరంగంగానే చెబుతున్నారట. రోడ్లు, తాగునీరు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, యువత సమస్యలు, రైతుల ఇబ్బందులు వంటి అంశాలు పరిష్కారం కోసం ఎదురుచూస్తుంటే నాయకులు మాత్రం రాజకీయ క్రెడిట్ కోసం పోటీ పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు దుబ్బాకలో పరిస్థితి ఎలా ఉందంటే, ఒక నాయకుడు కార్యక్రమం ప్రకటిస్తే మరో నాయకుడు అక్కడికి చేరుకుంటారు, ఇంకొక నాయకుడు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. కానీ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రజలు అడిగే ప్రశ్న మాత్రం ఒకటే, అసలు పని ఎంత జరిగింది అని. కొబ్బరికాయలు కొట్టడం, రిబ్బన్లు కట్ చేయడం, ఫోటోలు దిగడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల అభివృద్ధి జరిగిపోయిందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారట. రాజకీయ నాయకులు తమ తమ పార్టీల జెండాలు ఎగరవేయడంలో బిజీగా ఉండగా దుబ్బాక అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దుబ్బాక ప్రజలు ఇప్పుడొక స్పష్టమైన సందేశం ఇస్తున్నారట. మాకు పార్టీలు కాదు, అభివృద్ధి కావాలి. మాకు రాజకీయ కక్షలు కాదు, సమస్యలు పరిష్కారం కావాలి. మాకు ఎవరు శంకుస్థాపన చేశారన్నది కాదు, ఎవరు పని పూర్తి చేశారన్నదే ముఖ్యం. ముగ్గురు నాయకులు, 3 పార్టీలు, 3 జెండాలున్నా దుబ్బాకకు కావాల్సింది ఒక్కటే, అభివృద్ధి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు రాజకీయాల్ని పక్కకు పెట్టి దుబ్బాక భవిష్యత్తుపై దృష్టి సారిస్తారా లేక క్రెడిట్ రాజకీయాల మధ్యే నియోజకవర్గాన్ని వదిలేస్తారా అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి రానున్న రోజుల్లో దుబ్బాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.